అబ్బబ్బబ్బబ్బా ఉత్త కర్రీనే తినేయాలనిపిస్తుందండి. ఇది చూడటానికి ఇట్లా కనిపిస్తుందా? రెసిపీ ఏజ్ ఎంత తెలుసా మీకు? 200-300 ఇయర్స్. మళ్ళీ ఏమన్నా వేసాను అనుకున్నారు. పథకాలం వల్ల ఏం వేసేవాళ్ళండి? ఏమన్నా ఉండయా? నేను ఊరుకొని అలాంటివే 4-5 వేసాను అంతే. ఇది ఆలుగడ్డ అమృతం కింద టర్న్ అయిపోయింది. ఇంతకీ ఎలా చేశానంటే, నేను అన్నాను కదా సీక్రెట్ మసాలా అని. ఏం లేదండి, ఒక 3-4 టీ స్పూన్స్ ధనియాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర ముందు పౌడర్ చేసి వచ్చి దాంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసి మంచిగా గ్రైండ్ చేయండి కచ్చపచ్చగా. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ తీసుకొని పోపు వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఉల్లిపాయ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుంటా. మెంతికూర వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రౌండ్ మసాలా, అది కూడా వేసేసి పసుపు ఉప్పు కారం ముందే యాడ్ చేయాలి. మంచిగా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసి మంచిగా ఆ మసాలా అంతా దీనిలో ఇంకేదాకా వెయిట్ చేసి చివరిగా కొత్తిమీర వేసి దించి వాడేస్తే ఇట్లా ఇచ్చి వాడేస్తుంది. కొలతలతో సహా కావాలంటే మన సైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది చూడండి. బాయ్, థ్యాంక్ యూ.